మైగ్రేషన్ రోల్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియా అను అంశంపై యూజీసీ జాతీయ సదస్సును ఏప్రిల్ 1-2 తేదీల్లో నిర్వహించడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ ఆధ్వర్యంలో కోవిడ్-19 యొక్క ఎఫెక్టు, దానివలన ప్రజలు సమాజంలో ఎంత ఇబ్బందులు పడ్డారో గత సంవత్సరంలో వారి యొక్క బాధలను గురించి, కరోనా వైరస్ యొక్క నివారణలో ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో దాని గురించి సమావేశంలో చర్చలు జరిగినాయి. అలాగే వలస కార్మికులు వారి యొక్క పనిచేస్తున్న ప్లేసెస్ నుంచి కానీ, వారు నివసించున్న ప్లేసెస్ నుంచి వారి స్వస్థలాలకి వెళ్ళటానికి ఎంతో ఇబ్బందులు పడి వారి యొక్క కష్టాల గురించి, ఆ మైగ్రేషన్లో భారత ప్రభుత్వం నేర్చుకున్న లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకున్న పాఠాల గురించి ఈ 2 రోజుల జాతీయ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, అలాగే వివిధ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన డెలిగేట్స్ ఈ టెక్నికల్ సెషన్స్లో చర్చించి కొన్ని కూలంకష విషయాలని, అలాగే కొన్ని కొత్త విషయాలని సజెస్ట్ చేయటం జరిగింది. వాటిని బేస్ చేసుకొని మనం భవిష్యత్తులో ఈ కరోనా పాండమిక్ కానీ, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్స్ ఏవైనా ఉద్భవించినప్పుడు ఈ లాక్డౌన్ యొక్క ఎఫెక్ట్ వలన ప్రజలు ఎంత నష్టపోయారు, కరోనా వైరస్ని ఎలా నివారించడంలో వాళ్ళు ఎలా పోరాడారు, అలాంటి చర్చలు చేస్తూ కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఒక పబ్లిష్డ్ బుక్ రూపంలో తీసుకురావడానికి సెమినార్ అధ్యక్షుడిగా నేను మా విభాగ అధ్యాపకులతో కలిపి దాన్ని ఎడిటెడ్ వాల్యూమ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ సమావేశానికి, ఈ సదస్సుకి కీలకోపన్యాసులుగా గౌరవ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ లాక్డౌన్ అనేది ఆ ఎఫెక్ట్ వలన కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకున్నారు, కొన్ని సందర్భాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్య అతిథి ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు చారిటీ, అలాగే ఫిలాంథ్రపీ అనేది ఇంకా ఎక్కువ అవసరం ఉంది. భారతదేశ జనాభాని 130 కోట్లకి చూసుకున్నట్లయితే ఈ కార్పొరేట్స్ యొక్క స్పందన చాలా తక్కువగా ఉంది. ఇతర పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ జనాభా ప్రాతిపదికన చారిటీ కానీ, ఫిలాంథ్రపీ కానీ ఇంకా పెంచవలసిన అవసరం ఉంది, స్పందించవలసిన అవసరం కూడా ఉంది. Social service, social workers and NGOs also contributed a lot to take care of the common man, while in the providing food facilities, health facilities and drinking and buttermilk facilities to the migrant labor in different places. So our government of Andhra Pradesh also has initiated and provided several preventive measures and care measures to the public, social life. All walks of life, all sections of the society, and created in a lot of devastation in across the country, across different sections of the population, and its effects were very harmful, extremely harmful. Only a few sectors, I think, if not to use the word thrived, at least they were sustained, and at least the momentum wasn't that much affected. But otherwise, even in the education sector, in the production sector,
and so on, in various other fields, tourism and hospitality, in hotels, restaurants, theaters, all the areas or realms where revenue is of utmost importance. The revenue from all these sectors is what also sustains the country. And only I think the software company didn't suffer much setback. I think as we read the newspapers, in fact they registered a lot of growth also, because they had this work from home provision. Otherwise, so they were working, instead of only limited hours in the office. I think now that is their complaint, that they are made to work, all hours of the day almost, except for the night. So we have seen in a very, a drastic impact of this pandemic on different sections of society, particularly the laborers, the migrant workers, and so on. And we all know that suddenly the lockdown was imposed, of course, and a lot of people were stranded. University College of Arts, Commerce and Law, Professor K. Ratnashila Madam, please come on to the dais, Madam. Now I invite Dean, Faculty of Social Sciences, Professor M. Ravishekar Garu, please onto the dais, sir. Right. Professor L. Uday Kumar Garu, Coordinator, Research Cell of Acharya Nagarjuna University, please come onto the dais, sir. Now I invite Professor Channareddy Garu, International Student Cell Director, please come onto the dais, sir. Now I invite Dr. Venkateshwar Reddy Garu, UG Coordinator, please come onto the dais, sir. Now I invite Dr. Ravi Garu, please come onto the dais, sir. Last but not least, I request previous seminar director, and for the last few days he has taken all the pains, and it is a result of this materialization of this grand seminar. Now I request Professor M. Trimurtira Garu, please come on to the dais, sir. Now I request Professor Saraswati Raj Iyer Madam to preside over this meeting and continue further proceedings. India experienced so many gaps in the system. May not be the fault of the planners, but they could not visualize a pandemic like this. If you look at the Indian economic model of development, so the economy, as the planners identified three sectors. One is primary sector, second is secondary sector, and the third is tertiary sector. And we are inherited with so many gaps in the system from the British rule when we got independence. And the planners thought that primary sector is agriculture and animal husbandry. They thought that India should find its foundational growth. Professor Ravishekar Garu and Venkateshwar Reddy Garu, and the president of this inaugural program, Professor Saraswati Raj Iyer Madam, Dr. Venkateshwar Garu and Dharlakshmi Garu, all the faculty members, research scholars and students, those who are attended here, I am on behalf of the Department of Sociology and Social Work and the research scholars and students,
I thank all the participants, delegates, and legendly and patiently here and the speeches deliberated by the experts. And also I thank all the electronic and print media, those who are presented, and also I request all the participants, delegates, those who are members in the hall, please join for the lunch at the Pendals. ప్రతి ఒక్కరూ దయచేసి ఓపికగా విన్నారు, అలాగే లంచ్ కూడా తీసుకొని. We know that COVID-19 has been considered a global pandemic by the World Health Organization. The contagious disease tremendously disturbed socio-economic circumstances of the planet. Social distancing played a pivotal role in mitigating the spread of this deadly infection. The Government of India and state governments announced lockdown throughout the country in March 2020 in order to promote social distancing, which basically directed the public to maintain distance both socially and physically. Extended lockdowns worsened economic troubles, heavy population, and a lack of awareness. So here comes the importance of the corporate social responsibility, which played a crucial role in the times of this pandemic, when people are trying their level best to get through the challenging times. CSR is a self-regulating business model that implies the procedures of the interaction by a company with its stakeholders and the general public at large, creating a scenario of being socially responsible. According to Section 135 of Companies CSR Rules 2014. He is a valued resource person for other universities also and for other work, and indeed it is a very common feature to invite Garu for throwing some light on the theme of the seminar, especially the role of corporate social responsibility in addressing the major issue or the challenge that is posed on the society in general, and with particular reference to the migration, which is a very important area of research as far as sociology and social work is concerned, and particularly the emphasis that was laid upon the corporate social responsibility, as the very word suggests that it is the responsibility towards the society, and how the corporate sector can take up the challenge in addressing the challenge and coming out of the situation. Thank you, sir. May I call upon Professor K. Ratnashila Manigaru, the Executive Council Member and Principal, University College of Arts, Commerce and Law, to give her valuable. University is a very kind of person. Now I request Professor K. Roshi Garu to come on to the dais, sir. Esteemed Vice Chancellor, Acharya Nagarjuna University, Professor Rajshekhar Garu, the Registrar Professor Rosai Garu, the Principal Ratna Chelamani Garu, the Director Trimurti Rao Garu, and the President of this function, the Faculty of Sociology and Social Work, of this university, the delegates, other faculty members, and my dear student friends. First of all, I would like to congratulate the Acharya Nagarjuna University for conceiving an idea of organizing a national seminar on a very, very contemporary theme, and which
entire world, and also reminded us of the various social problems starting from poverty, overpopulation, migration, and you very systematically made your presentation talking about migration and the role of corporate social responsibility with your extempore. Madam. From other institutions and from other places. Okay, so but we expect a memento and a shawl to be given to our office. Okay, thank you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.